హాయ్ ఎవ్రీవన్. తెలంగాణలో 2023 సెప్టెంబర్ 6వ తేదీన జారీ చేసిన 5089 టీచర్ పోస్టులకు సంబంధించి పరీక్షా తేదీలను ప్రకటించడం, ఎన్నికల తేదీ వల్ల అభ్యర్థుల డిమాండ్ మేరకు పరీక్షలు వాయిదా వేయడం, ప్రభుత్వం మారడం అందరికీ తెలిసిందే. ఇక గత వారం రోజుల క్రితం 5089 టీచర్ పోస్టులకు అనుబంధంగా మరొక 5000 టీచర్ పోస్టులను జత చేస్తూ అనుమతి కోసం పాఠశాల విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి నివేదిక ఇవ్వడం, ఆ వివరాలు కూడా మనం ముందుగానే జిల్లాల వారీగా కూడా వేకెన్సీ తెలియడం జరిగింది. 95% దాదాపు అక్రిడెన్స్ పోస్టులతో అవే ఖాళీలు ఉండడం జరుగుతుంది. అంటే ఆ నివేదికలో ఉన్న ఖాళీలు మనం వివరాలు అందజేయడం జరిగింది. మరి ఇప్పుడు అభ్యర్థులందరి మధ్యలో వెలుస్తున్న ప్రశ్నలు: డిఎస్సి ఎన్ని పోస్టులతో ఉంటుంది? పాత డిఎస్సి ఉంటుందా? రద్దవుతుందా? మెగా డిఎస్సి ఎప్పుడు వస్తుంది? అసలు మెగా డిఎస్సి ఎన్ని పోస్టులు ఉంటాయి? మరి టెట్ సంబంధించిన విషయాలు కావచ్చు, అధికారులు ఏమంటున్నారు, ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారు, ఇలాంటి విషయాలు గమనిస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 20 రోజులు గడుస్తున్న ఈ సందర్భంలో అధికారుల దృష్టికి మనం గత ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండే మనం వివిధ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని చేరవేస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా గత వారం రోజుల క్రితం మరియు ఈరోజు కూడా అనేక మంది మంత్రులను, విద్యాశాఖ అధికారులను కలుసుకోవడం జరిగింది. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా కొన్ని జిల్లాలో కూడా మంత్రులను కలవడం జరిగింది. ఈరోజు కూడా మేము ఐటీ శాఖ మంత్రి, అలాగే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే విద్యా కమిషనర్ గారికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుట్ట వెంకటేశ్వర సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి 5089 టీచర్ పోస్ట్ సంబంధించి ఆగిపోయిన పరీక్షలకు మళ్ళీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అని కొంతమంది అభ్యర్థులు, మెగా డిఎస్సి ఇవ్వాలని కొంతమంది అభ్యర్థులు, మిగతా 5000 పోస్ట్ జత చేసి ఆ 10,000 పోస్టులకు ఇచ్చినా పర్లేదు, ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వాలని కొంతమంది అభ్యర్థులు, మరి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని మరికొంతమంది అభ్యర్థులు, ఇక ఈ టీచర్ సంబంధించి మాకు ఈ ప్రమోషన్లు ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, గతంలో ఇప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడని టీచర్లు, టీచర్ సంఘాల నేతలు ఇప్పుడు ఉన్న పరంగా హైకోర్టు ఆదేశాల మేరకు కావచ్చు, ఎన్సిఈటీ ఆదేశాల మేరకు కావచ్చు, తప్పనిసరిగా మాకు టెట్ ఉండాలి కాబట్టి ఈ ప్రమోషన్ల నేపథ్యంలో సీనియర్ టీచర్లు అందరికీ టెట్ లేదు కాబట్టి టెట్ నిర్వహించాలని, ప్రమోషన్ల కన్నా ముందు టెట్ నిర్వహించి ప్రమోషన్ ఇవ్వాలని వారి డిమాండ్, ఇంకా రకరకాల అనేక డిమాండ్లు వస్తున్నాయి. అంటే ఎవరికి తోచిన విధంగా వారు వాళ్ళ డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 15వ తేదీన టెట్ జరిగింది. టెట్ కంటే ముందు 10 రోజుల ముందే సెప్టెంబర్ 6వ తేదీన టీఆర్టీ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టులో ప్రకటన జారీ చేయడం, సెప్టెంబర్ 6న నోటిఫికేషన్ జారీ చేయడం, అప్లికేషన్ స్వీకరించడం, 1,77,000 మంది అప్లై చేయడం, టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీఆర్టీ జారీ చేసి టెట్ పరీక్ష కంటే ముందే 10 రోజుల ముందు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. మరి టెట్ జరిగి సరిగ్గా 3 నెలలు దాటిపోయింది. కరెక్ట్ సెప్టెంబర్ 15 నుండి ఈరోజు డిసెంబర్ 27, అంటే 3 నెలలు మాత్రమే గడిచింది. మరి ఈ సమయంలో మళ్ళీ టెట్ పెడతారంటే 100% ఇప్పుడు టెట్ పెట్టే ఆలోచన మాత్రం లేదు. అలా అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ రాకముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు టెట్ లేకుంటే టెట్ అడగడం ఒక డిమాండ్, న్యాయపరమైన డిమాండ్ అనుకోవచ్చు. కానీ టెట్ జరిగి 3 నెలలు అవుతుంది. టెట్ అయిపోయిన తర్వాత టీఆర్టీ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే టీఆర్టీ అప్లికేషన్ తీసుకున్నారు, మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. టీఆర్టీ పరీక్ష తేదీలు ప్రకటించి ఎన్నికల వల్ల అలాగే అభ్యర్థి డిమాండ్ మేరకు వాయిదా వేయడం జరిగింది. మరి మళ్ళీ టెట్ పెట్టమనడం ఇప్పుడైతే కరెక్ట్ కాదు. టెట్ అనేది ప్రస్తుతం ఒకవేళ టీఆర్టీ పరీక్షలు ఇప్పుడు కనుక లేకుంటే మరొక 6 నెలల తర్వాతనే మళ్ళీ టీచర్ సంబంధించి ప్రమోషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత మాత్రమే ఈ టీఆర్టీ నిర్వహించవలసి వస్తే
ఇప్పుడు ఖాళీలో కలిసి మెగా డిఎస్సి నిర్వహిస్తామని వస్తే అంటే మెగా డిఎస్ అయినా మినీ డిఎస్ అయినా ఇక్కడ సమస్య టీచర్లకు సంబంధించి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆగిపోయిన టీఆర్టీ నిర్వహించడానికి భావిస్తే మాత్రం ఇప్పుడు టెట్ ఆడడం ఒక న్యాయం ఉంటుంది. ఎందుకంటే 2024 సంవత్సరం వస్తుంది కాబట్టి అప్పుడు ఆ సంవత్సరం సంబంధించి ఒక టెట్ పెడతారు. ఆల్రెడీ 2023 సెప్టెంబర్ 15 టెట్ సంబంధించి పరీక్ష జరిపారు కాబట్టి 3 నెలల తర్వాత మళ్ళీ టెట్ కొరకడం అనేది కరెక్ట్ కాదు. అంటే మన డిమాండ్ ఇప్పుడు మనం టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి డిమాండ్ చేసాం. డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సి లేదా డిఎస్సి నిర్వహించాలని మంచి పోస్టులో డిఎస్సి నిర్వహించాలని కోరుతున్న ఈ సమయంలో మన మీద టెట్ డిమాండ్ తెరపా తీసుకోవడం కరెక్ట్ కాదు. సరే అభ్యర్థులు కొందరు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ఎవరి డిమాండ్ వాళ్ళకు ఉంటుంది. మన మీద తప్పు పట్టడం అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం మనం టెట్ తరపునప్పుడు టెట్ పోరాడాలి, డిఎస్సి అప్పుడు డిఎస్సి. ప్రజెంట్ డిఎస్సి కోసం పోరాడుతాం కాబట్టి టెట్ అనేది అభ్యర్థులు ఎవరైతే టెట్ కోరుకుంటున్నారో వాళ్ళ డిమాండ్ ఏం తప్పు లేదు. మన తరపున మాత్రం ఖచ్చితంగా టీఆర్టీకి సంబంధించి మెగా డిఎస్సి డిమాండ్ మనం చేస్తూనే ఉన్నాం. టెట్ అనేది ప్రభుత్వం మరి ఈ ఆగిపోయిన పరీక్షలకు పోస్టులు కలిపి డిఎస్సి పెడితే మాత్రం టెట్ ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఈ టీఆర్టీకి సంబంధించి ఈ ప్రక్రియ ఇలాగే ఆపి ఈ టీచర్లకు సంబంధించి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మాత్రం అది కాలయాపన అవకాశం ఖచ్చితంగా ఉంది. మనం గత వారమే చెప్పాం. టెట్ జరపడం, నోటిఫికేషన్ ఇవ్వడం, మళ్ళీ టైం ఇవ్వడం, నిరుద్యోగులకు ఒక 45 రోజులు ఇచ్చినప్పుడు టీచర్లు ఖచ్చితంగా 2-3 నెలల టైం ఇస్తే అదొక 3 నెలలు ఈ ప్రమోషన్లు మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేయడం, మళ్ళీ వాళ్ళ దగ్గర ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించడం, వెబ్ ఆప్షన్లు పెట్టడం అన్ని కథలు ఉంటాయి కాబట్టి అలాగే హైకోర్టులో మీద కేసులు ఉన్నాయి. మళ్ళీ స్పౌజ్ నాన్ స్పౌజ్ అని అలాగే అతిపెద్ద సమస్య ఇంకొకటి చాలామంది అభ్యర్థులు గమనించాల్సింది ఈ 317 జీవో 317 జీవోల వల్ల చాలామంది అభ్యర్థులు అంటే టీచర్లు జిల్లాలకు కేటాయించడం, ఆ ప్రభుత్వంలో రకరకాల ధర్నాలు చేయడం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని సమీక్షిస్తామని చెప్పారు. చాలామంది గమనించవలసింది ఏంటంటే 33 జిల్లాల వారీగా దాదాపు 18-19 జిల్లాల్లో అంటే 20 జిల్లాల వరకు చాలా పోస్టులు తారుమారయ్యాయి. మరి ఒకవేళ ప్రభుత్వం ఈ టీఆర్టీలా ఆపి టెట్ ప్రక్రియను తీసుకొచ్చి ఈ ప్రమోషన్లు, బదిలీలు, 317 జీవో, నాన్ స్పౌజ్, స్పౌజ్ ఇవన్నీ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా 317 జీవో వల్ల మళ్ళీ 317 జీవో 100% రద్దు కాదు. 317 జీవో సవరించుకోవచ్చు అంటే లోపాలన్నమాట. ఇంకా జీవో రద్దు అయితే ఆటోమేటిక్గా మళ్ళీ 50,000 మంది ఆల్రెడీ ఒక జిల్లా నుంచి ఒక జిల్లా కాబట్టి మళ్ళీ వాళ్ళు వెనుక వీళ్ళు అటు పోయి వాళ్ళు ఇటు పోవడం సాధ్యం కాదు. మళ్ళీ కాళ్ళని తారుమారుతాయి కాబట్టి ఆ జీవో 100% రద్దు చేయరు. 317 జీవో సమీక్షించి నష్టపోయిన వారికి మళ్ళీ వెనక తీసుకుంటే మాత్రం కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం భావిస్తే వాళ్ళు ఏమంటున్నారు, అందుకే స్పెషల్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలంటున్నారు. అది సాధ్యం కాదు. ఉన్న ఖాళీలకే అభ్యర్థులకే స్పెషల్ న్యూమరీ పోస్టులు లేకనే తక్కువ పోస్టులు వేస్తాం గత ప్రభుత్వం చెప్పింది. మరి ఎట్లా క్రియేట్ చేస్తారు వీళ్ళకు? అంటే మళ్ళీ ఖాళీలు నష్టపోతాయి నిరుద్యోగులు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం అందుకే ఇవన్నీ ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున ప్రభుత్వం మాత్రం ఇంకొక విషయం మెగా డిఎస్సి అని వాళ్ళు నెంబర్ మెన్షన్ చేయలేదు. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మరి మెగా డిఎస్సి అంటే 10,000 5,000 15,000 20,000. వాస్తవానికి ప్రమోషన్ తర్వాత ప్రస్తుతం అయితే గత ప్రభుత్వం 13,500 ఖాళీలు చెప్పింది. ఆ 13,500లో 9,600 మాత్రం టీచింగ్ పోస్టులు ఉన్నాయి. మిగతా మోడల్స్కి సంబంధించి కావచ్చు, నాన్ టీచింగ్ వివిధ రకాల సబ్జెక్టులు అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు. ఇప్పుడు వారి ప్రమోషన్తో వారు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ నిరుద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వద్దు, మాకు ఖచ్చితంగా మేము చేసే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని వాళ్ళు వెళ్ళడం జరిగింది. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ హక్కులు వాళ్ళు అడగాలి కానీ ఆగి నోటిఫికేషన్ ఆపాలని వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ సంబంధించి మ్యూజిక్ ఇవన్నీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే ఆర్ట్, క్రాఫ్ట్ సంబంధించి ఈ పోస్టులు ఉర్దూ మీడియం అన్నీ కలిపి 13,500 చూపెట్టారు. వాస్తవానికి మరొక 5,000 పోస్టులు మాత్రం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఇప్పుడు వేసే ఉండే కానీ అవి వేయలేదు. కేవలం 5,089 టీచర్ పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి గత వారం రోజుల క్రితమే విద్యాశాఖ వారు మరొక 5,000 పోస్టులకు అనుమతి ఇవ్వాలని, అలాగే 2,000 స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం పాత 5,000 ప్లస్ ఇవి మొత్తం ఒక 12,000 పోస్టుల వరకు 10,000 టీచింగ్ సంబంధించి కావచ్చు, 2,000 నాన్ టీచింగ్ అంటే 2,000 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు. ఇవన్నీ కలిపి అంటే 9,400 వరకు టీఆర్టీ సంబంధించి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి లాంగ్వేజ్ బండ్ టీఈకి సంబంధించి మరొక 500 పోస్టులు గత 4 నెలల క్రితం ఇచ్చిన ఈ గ్రేడ్ 2 హెచ్ఎంలకు ప్రమోషన్లు అవి మొత్తం కలిపి ఒక 9,800 వరకు టీఆర్టీ పోస్టులు అంటే డిఎస్సి పోస్టులు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ వారు ఫైల్ పంపితే ఫైల్ పెండింగ్లో ఉంది. మరి ఈరోజు లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఈరోజు కూడా మేము శ్రీధర్ బాబు గారిని కలిసాం. సార్ కూడా చెప్పారు
ఖచ్చితంగా మీకు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. మెగా డిఎస్సి ఇప్పుడు మీరు కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొంచెం సమయం ఇవ్వండి, మెగా డిఎస్సి ఇస్తామన్నారు. అలాగే విద్యాశాఖ కమిషనర్ గారు కావచ్చు, విద్యాశాఖ కార్యదర్శి గారు కూడా ఈరోజు సాయంత్రం సీఎం గారితో రివ్యూ ఉంది. విద్యాశాఖకు సంబంధించి 10th ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్, అలాగే డిఎస్ సంబంధించిన అంశాలు వస్తాయన్నారు. కాకుంటే ఈరోజు ఆర్థిక శాఖ రాబోయే బడ్జెట్ సమావేశం సంబంధించి ఆర్థిక శాఖ రివ్యూ చేయడం వల్ల అదే దాదాపు ఒక 2 గంటలు 3 గంటల వరకు రివ్యూ జరిగింది సాయంత్రం. దానివల్ల విద్యాశాఖ సమీక్ష ఈరోజు రాలేదు. ఈరోజు నైట్ వరకు కూడా వచ్చే అవకాశం లేదు. రాబోయే రేపు లేదా ఎల్లుండి విద్యాశాఖకు సంబంధించిన రివ్యూ ఉండే అవకాశం ఉంది. మరి దానిలో క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం ఒకవేళ తక్కువ పోస్టులకు వేయాల్సి వస్తే ఖచ్చితంగా అభ్యర్థులందరూ మనం డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్సి ప్రమోషన్లు కాకుండా ఆ ప్రమోషన్లు ఆగిపోయినా ఎలాగో నెంబర్ అయితే మీ దగ్గర ఉంది కాబట్టి ఎంతమంది ప్రమోషన్ ఉంది కాబట్టి మిగతా 9600 ప్లస్ ఇవొక 5000 ప్లస్ మరొక 4500 ఆర్థిక శాఖ పెండింగ్ ఉంది. మొత్తం దాదాపు 18,000 పోస్టుల వరకు, అంటే 25,000 లేకుండా ఖచ్చితంగా 18 నుంచి 20,000 మధ్యలో పోస్టులు ఖచ్చితంగా టీచింగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ కావచ్చు, ఉర్దూ మీడియం డిఎస్సి ఇవన్నీ కలిపి 20,000 పోస్టులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం అన్నిటికీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి అప్లికేషన్ మళ్ళీ స్వీకరించలేక అప్లై చేయని వారికి అప్లికేషన్ స్వీకరించి మీ ప్రమోషన్ సంబంధించి వేసవి కాలంలో చేసుకుంటే మీ తర్వాత అప్పుడు టెట్ పెట్టుకున్న ఒకవేళ మళ్ళీ టెట్ పాస్ అయిన వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి కూడా మళ్ళీ డేట్ ఆప్షన్ ఇచ్చి మళ్ళీ అవకాశం కూడా ఇచ్చుకోవచ్చు. ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ కూడా సమ్మర్లో పెడితే ఖచ్చితంగా అన్ని ప్రాసెస్ జరుగుతుంది. కాకుండా టైం తీసుకొని కాలాపని చేస్తే అభ్యర్థి నష్టపోతారు కాబట్టి అటు కేసులు కూడా తేలే పరిస్థితి లేదు. ఆ ప్రమోషన్ ఎప్పుడైతే ఎవరు తెలియదు కాబట్టి 2014 నుంచి చూస్తూనే ఉన్నాం మనం. 2012 తప్పితే ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు. అయిపోయినాయి. ఒకటే ఒకసారి 2016లో జరిగినాయి. ఇప్పుడు కొన్ని ప్రమోషన్లు ఇచ్చారు. ఆ పోస్ట్ కూడా అప్పుడు కలపలేదు టీఆర్టీలో. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. అయిపోయిన ఇది కొత్త నోటిఫికేషన్ కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అనుబంధంగా ఇవ్వాలి. నోటిఫికేషన్ వాళ్ళు అప్లై చేశారు కాబట్టి మీరు అనుబంధ నోటిఫికేషన్ మెగా డిఎస్సి జారీ చేస్తే ఖచ్చితంగా అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీ కూడా నెరవేరుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. ఖచ్చితంగా మనం ఈరోజు డిమాండ్ చేసినట్టే, ఈరోజు వినతి పత్రాలు ఇచ్చినట్టే రాబోయే జనవరి నెలలో కూడా విద్యార్థులు మంత్రులను కలవడం, అవసరమైతే విద్యాశాఖ కమిషనర్ దగ్గర వెళ్ళడం, మళ్ళీ పెద్ద ఎత్తున అభ్యర్థులు వెళ్ళడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అభ్యర్థులందరం డిఎస్సి సాధించే వరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉండాలి. ఇక ఈ ఇంటర్ డిగ్రీ సంబంధించి గత ప్రభుత్వం 40% వాళ్ళకు న్యాయం చేయలేదు. 50% చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోయారు. ఖచ్చితంగా రీనోటిఫికేషన్ జారీ చేస్తే అనుబంధ నోటిఫికేషన్లో గైడ్లైన్స్ మార్చాలి. అలాగే ఈ ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ సంబంధించి కావచ్చు, మ్యూజిక్ పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా అన్నీ జారీ చేయాలి. ఇప్పుడే ఉర్దూ మీడియం పోస్టులు కూడా అయిపోయింది. ఆ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలి. ఇక ఈ టీఆర్టీ సంబంధించి ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలకు కూడా మీరు మీ ప్రమోషన్ కోసం కాకుండా ఈ ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులను కూడా అందరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. టీఎస్పీకి సంబంధం లేకుండా, టీఎస్పీసీ వేరే ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా మనం మొదటి రోజు నుంచే డిమాండ్ చేస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం. డిఎస్సి నోటిఫికేషన్ వీలైనంత తొందరలో ప్రభుత్వం విడుదల చేసే విధంగా అందరం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. సో ఇది ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.